అది ఇప్పటి వరకు నాతో గొడవ పెట్టుకుంది. గొడవ పెట్టుకుంటే మనం మాట్లాడుకోవాలి, అంతేకాని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం కాదు. మనమ్మా సత్య మాట్లాడుతుంటే ఇంకా నువ్వు పొడిగించడం కరెక్ట్ కాదు. నువ్వు లోపలికి పదా. రే సత్య, నువ్వు నీ భార్యను వెనకేసుకొస్తున్నావా? ఇప్పటి వరకు ఈ అమ్మ చూపించిన ప్రేమ ఏమైపోయినట్టు? ఏంటమ్మా నువ్వేదేదో మాట్లాడతావు? ప్లీజ్ అమ్మా, తర్వాత మాట్లాడుకుందాం అంటున్నాను కదా, నువ్వు లోపలికి వెళ్ళు. మంజు ఇలా గొడవ పడ్డం కరెక్ట్ కాదు. అటేమో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, మినిస్టర్ దగ్గరికి వెళ్ళొద్దని మంజు చెప్తుంది. నేను మినిస్టర్ దగ్గరికి వెళ్ళటం వల్లే కదా ఈ ఇంట్లో గొడవలన్నీ. ఇప్పుడేం చెయ్యాలి? సత్య, అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదమ్మా. ఏమీ లేకుండా ఎందుకుంటుంది? ఇంట్లో రచ్చ మామూలుగా జరిగిందా? అటు అమ్మ ఇటు భార్య, మధ్యలో సత్య. ఎటు మాట్లాడినా వాడికి తలనొప్పే. ఇద్దరి మధ్యన నలిగిపోతూ దాని గురించే ఆలోచిస్తుంటాడు. అదే నిజమైతే మాత్రం ఎరా సత్య, నువ్వింత తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇల్లన్నాక ఇలాంటి చిన్న చిన్న గొడవలు జరగడం సహజమే. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఈ ఇంట్లో గొడవల గురించి కాదు. ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. మినిస్టర్ గారికి టికెట్ కూడా ఇచ్చారు కదా, నువ్వే కదా దగ్గరుండి అన్ని పనులు చూసుకునేది. అది కాదమ్మా, మినిస్టర్ దగ్గరికి వెళ్ళొద్దని మంజు చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావు సత్య? పెళ్ళని చెప్తే నువ్వు తలాడిస్తావా? ఏ ఇప్పుడు నేను ఆడించటం లేదు? మీరు రాలిపోయే పండు లాంటి వాళ్ళు. వీడిప్పుడిప్పుడే కాయలా తయారైనవాడు. మీ ఇద్దరికి తేడా లేదు. అందుకే మీ ఏజ్లో ఉన్నవాళ్ళు భార్య మాట వినకపోతే తప్పు, కానీ సత్య భార్య మాట వింటే తప్పు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పావు మని? అసలు పాలిటిక్స్లో ఉండాల్సింది ఆ మినిస్టర్ కాదు, నువ్వు. రే సత్య, ఎక్కడన్నా అవకాశం ఉంటే మీ అమ్మకు ఒక టికెట్ ఇప్పించరా. ఆ టికెట్ ఏమన్నా సినిమా టికెట్ అనుకున్నావా నాన్న? పార్టీ టికెట్. అది అధిష్టానమే ఇవ్వాలి. నా విషయం పక్కన పెట్టు. ఆ టికెట్ వచ్చిన మినిస్టర్ గురించి ఆలోచించు. సత్య, ఈ టైంలో నువ్వు మినిస్టర్ గారి పక్కన ఉండడం చాలా అవసరం. జీవితంలో ఎదుగుదల చాలా అవసరం. ఆర్థికంగా ఎదిగినప్పుడే రాజకీయంలో పోటీగా ఉండాలి. ఈ రోజుల్లో రాజకీయం అంటేనే నోటుకి ఓటు నడుస్తోంది. ఆ నోట్లని పంపిణీ చేసేది నువ్వే కదా, అందుకే మినిస్టర్ పక్కన ఉండమంటున్నాను. వాడికి ఆ విషయం తెలియదా? నువ్వు చెప్తేనే తెలుసుకుంటాడా? వాడిప్పుడు డైలమాలో ఉన్నాళ్ళండి చిత్రకారులు. అందుకే వాడి తల్లిగా వాడేం చెయ్యాలో తెలిసిందానిగా అంతా నేనే చెప్పాలి. చూడన్న సత్య, అదే నువ్వు పొలిటికల్గా ఒక స్థాయిలో ఉండుంటే ఆ రోజు నేను పోలీస్ స్టేషన్లో అంతసేపు కూర్చునేదాన్ని కాదు కదా.